భార్యని ఎవరో పిలిచారే. ముందు వెనక్కి తిరిగి చూడవే. ఎవరు నువ్వు? ఏం కావాలి? భయపడకుండా సమాధానం చెప్పు సౌందర్య. సరే. సరేనా? హలో, నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? విశ్వం గారి కోసం వచ్చాను. విశ్వం గారా? వాడిని ఇలా కూడా పిలుస్తారా? విశ్వం గారు చాలా మంచివారని చెప్పారు. అవునవును, మంచోడని గూగుల్లో టైప్ చేస్తే విశ్వం పేరే వస్తుంది. ఏడ్సాడు వెదవా. విశ్వం లేడు, నువ్వు వెళ్ళొచ్చు. మీరు? నేను వాడి నెత్తి మీద, అదే వాడింటి మేడ మీద ఉంటానులే. అయినా అవన్నీ నీకెందుకు, నువ్వు వెళ్ళో. సార్ సార్, పనిపిస్తారని చాలా దూరం నుంచి ముగ్గురం వచ్చాం సార్. అది పల్లెటూరు నుంచి వచ్చాం. ఓ, పల్లెటూరు నుంచి వచ్చావా? అవును సార్. కనీసం ఆయన ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. ఏయ్, ఫోన్ నంబర్ లేదేం లేదు, వెళ్ళు. ఏయ్, ఇట్రా. అతనితో మాట్లాడిస్తా. ఎలా? ఫోన్లో. నెంబర్ లేదన్నారు? అదేంటో మత్తెక్కించి నీ కళ్ళలోకి చూస్తే నిజం బయటికి చెప్పాలనిపించింది. చెప్పండి. అవును, నేను అంతగా మత్తెక్కిస్తున్నానా? ఇచ్చెక్కిస్తున్నావు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏంటి, ముద్దా? ముద్దు కాదురా, తర్వాత నేను గుద్దిన చోట గుద్దకుండా గుద్దుతానురా. కాదు, ఫోన్ ఫోన్ చేయండి. సరే, చేస్తానుండు. సచ్చినోడా. చెప్పరా. అరే మామా, నీకోసం ఒక అమ్మాయి వచ్చింది. ఏంట్రా నువ్వనేది? ఒక అమ్మాయికి పని కావాలంట. ఆ పని మీద పని కట్టుకుని నీ ఇంటి దగ్గరకు వచ్చింది. అమ్మాయా? అవునరా. ఈమె కాదు, దీంతో పాటు ఇంకా 2 గుంటలు కూడా ఉన్నారంట. నీ నంబర్ అడుగుతున్నారు. మరి ఆలోచిస్తున్నావేంట్రా? ఇచ్చే. ఇంతకీ నువ్వు మాట్లాడుతున్న ఫిగర్ ఎలా ఉంది? విజిలేస్తే చాలు ఒళ్ళు వాలిపోయేలా ఉంది. పెద్దవా, మీ కుందరవరి విజిల్ కాదు, తర్వాత విమానం మూత మోగిస్తాం. ఇవ్వు, నేను మాట్లాడతాను. ఇదిగో తీసుకో. ఎవరు? విశ్వం. హాయ్. మోటు సరసం. హలో. హలో సార్ సార్ సార్, విశ్వం గారు. విశ్వం గారు, మాకు కొంచెం పని కావాలి సారు. పనా? ఇప్పుడంటే కష్టమమ్మా, ఓ 4 రోజులు ఆగాలి. సార్ సార్, మేము చాలా దూరం నుంచి వచ్చాం సార్. ఇప్పుడు పని దొరకకపోతే మా ఫ్యామిలీ గడవడం కష్టమైపోతుంది సార్. ఇంతలా బతిమలాడుతున్నావు కాబట్టి సరే, నేను ప్లేస్ చెప్తాను, రా. సరే సార్, వస్తాం. వద్దు, ముందు నువ్వు ఒక్కదానివే, తర్వాత నీ ఫ్రెండ్స్ని తీసుకొని రా. సరే సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. ఇంతకీ ఎక్కడికి రావాలో చెప్పలేదు? నేను లొకేషన్ పంపిస్తాను, నీ నెంబర్ చెప్పు. సార్ సరే. ఏంటి సరే? అదే అదే నెంబర్ చెప్తాను. మరి మీ నెంబరు? మావాడి దగ్గర తీసుకో. సరే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పరా. రే, నేనంతా చెప్పాను, దానికి నా నెంబర్ ఇవ్వు. సరే. నంబర్ చెప్తాను, నోట్ చేసుకో. ఇప్పుడు ఓకేనా? ఓకే. సరే, నేను ఉంటాను.
నమ్మిచ్చాడే. సరే పదండి వెళ్దాం. వెళ్దాం పదండి. పదండి. ఒరే అన్నయ్య, ఆనంది రాదురా. అమ్మ ఆరాటం తప్ప అసలు తనకి ఇక్కడికి రావాలని లేదురా. అలాంటప్పుడు ఫోన్ చేసినా ఏం లాభం? ఎన్నిసార్లు ఫోన్ చేసినా వేస్ట్. ఈ మాట నువ్వైనా అమ్మకు చెప్పు. నువ్వు సైలెంట్గా ఉంటావా? తను ఏ ఇబ్బందుల్లో ఉందో నీకు తెలుసా? తను వస్తానని చెప్తే తప్పకుండా వస్తుంది. ఏంటొచ్చేది? అదే చూద్దాం. ఏంటమ్మా ఫోన్ తీయడం లేదా? అసలు ఇదంతా చూస్తుంటే ఈ పాటికి నీకు డౌట్ రాలేదా? రాలేదు కదా? బట్ నాకు ఆ డౌట్ స్టార్ట్ అయింది. అన్నయ్య మీదున్న లవ్ ని క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో ఉంది తను. ప్రసన్న, గుళ్ళో నా కోపం తెప్పించుకో. ఆనంది గురించి ఏం నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇలాంటి నిజాలు వినడానికి చాలా కష్టంగానే ఉంటుంది. నోరు మీమన్నానా? అమ్మా, హోమం ప్రారంభించాలి. సమయం దాటి ప్రారంభించి చేసినా ఆ ఫలితం దక్కదు. ఆ అమ్మాయి హోమం జరుగుతుండగా మధ్యలో వచ్చినా పర్వాలేదు. హోమం చేస్తే ఇప్పుడే వెంటనే చేయించుకోండి. లేదా ఇంకో ముహూర్తం చెబుతాను, ఏం చేయమంటారో మీరే చెప్పండమ్మా. మొదలు పెట్టండి పూజారి గారు. మీరన్నట్టు తను మధ్యలో వస్తుంది. శుభం. వచ్చి కూర్చోండమ్మా. బాబు మీరు కూర్చోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.